ఊరు కర్నూలు సార్. మా వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారండి. హాస్పిటల్ ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. మీరు ఒప్పుకుంటే కర్నూలులో ఉన్న మా వాళ్ళకి ఫోన్ చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేయిస్తాను సార్. మీరు ఇక్కడ ఏటీఎం లో డ్రా చేసి నాకు ఇవ్వండి అని ఏం కాదు. థియరీ గాన పర్ఫెక్ట్గా చేసినట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశాలు, కాన్సెప్ట్స్, ఐడియాస్. అందుకే ప్రాబ్లమ్స్తో థియరీ వల్ల ప్రాబ్లమ్స్ రాదు. అది కాకుండా కొంతమంది పేరెంట్స్ అనేకమైన పుస్తకాలు ముందు పెడతారు. వాళ్ళు ఏదైనా ప్రాపర్ గా రివిజన్ కానీ చేయగలిగినట్టు తప్పకుండా ఈజీగానే ఉంటుంది. కృష్ణమూర్తి గారు, ఒక పక్క ఇంటర్మీడియట్ చదువుతూ మరొక పక్క మెడిసిన్ ఎంట్రన్స్ కోసం దృష్టి పెట్టి చేస్తూ ఉంటే ఇంటర్మీడియట్ దెబ్బతిందా? లేదండి. ఐపీ కాన్సెప్ట్ ఒకటే. ఇది సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. చిన్న క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ బుక్లెట్ ఇస్తాడు ఐబీ ఎగ్జామ్లో. ఎంసెట్కి వెళ్తే అదే నాలెడ్జ్, సేమ్ నాలెడ్జ్ బ్రెయిన్లో ఉంటుంది, కాకపోతే చాయిస్ ఉండదు. అక్కడ క్వశ్చన్ బుక్లెట్ ఇస్తే ఆన్సర్ షీట్ ఇస్తాడండి. ఒకటి సబ్జెక్టివ్ టైప్, రెండవది ఆబ్జెక్టివ్ టైప్. సేమ్ మ్యాటరు, సబ్జెక్టు, లెసన్స్ అంతా ఒకటేనండి, వైరుధ్యం లేదు, ఏం లేదండి. ఇది చదువుకుంటూ దాని మీద దృష్టి పెట్టినా కూడా ఇది దెబ్బతిందు. ఎందుకంటే ఎంసెట్ అప్రోచ్ చాలా ఈజీ అండి. ఓపెన్ బుక్స్ ఇస్తే మనపోయారు మన వాళ్ళు. క్వశ్చన్స్ అక్కడే ఉన్నాయి, ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి. స్టూడెంట్ కనుక సఫిషియెంట్గా నాలెడ్జ్ కనుక కాన్సన్ట్రేషన్ తోటి చేస్తే అదొక ట్రబుల్ సమ్ ఉండదండి. ప్లాన్స్, ఎగ్జాంపుల్స్ ఎక్కువ అండి ఫస్ట్ ఇయర్లో. A to Z అని నేను జనరల్గా ఇలా అంటూ ఉంటాను. ఫైటో లెక్సికాలజిస్ట్ అని, డిక్షనరీ కంపోజర్ని మనం లెక్సికాలజిస్ట్ అంటాం. టూ మెనీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఏతో స్టార్ట్ చేసి జెడ్ వరకు ప్లాన్స్ అన్ని రాసుకొని డిఫరెంట్ పేజెస్లో ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటేనండి డెఫినెట్గా దే విల్ గెట్ 10 మార్క్స్. ఇక ఎకనమిక్ బాటనీ లాంటివి, సైటాలజీ లాంటివి, సైటాలజీ దగ్గరికి వస్తే కొంచెం కాన్సెప్ట్ వేస్తుందండి. ఆ సైటాలజీలో ఉన్న పాయింట్స్ వీళ్ళ లక్ ఏంటి అంటే కెమిస్ట్రీలో అదే ఉంటుంది, జువాలజీలో అదే ఉంటుంది, బాటనీలో అదే ఉంటుంది. న్యూ సిలబస్లో బయోమాలిక్యూల్స్ అని పెట్టాడండి. మేము ఎక్కడైతే కొంచెం తక్కువ కవర్ చేస్తామో అది కెమిస్ట్రీలో కవర్ అవుతుందండి. బాండ్స్ అవన్నీ కూడా. మెటబాలిజం మేము ఎక్కువ కవర్ చేస్తామండి. ఈ ఏ క్లాసులో ఏ లెక్చరర్ అయితే ఆ రిలేటెడ్ టాపిక్స్ని ఎలా డీల్ చేస్తున్నాడో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని చదువుకునేటప్పుడు నోట్బుక్ తీసుకొని ఏం చదువుతున్నావో ఆ పారాగ్రాఫ్లో మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోకుండా ఏ బయాలజీ స్టూడెంట్ సక్సెస్ రాదండి. నాగయ్య గారు, కెమిస్ట్రీని ఈ రకంగా ఎలా చూడొచ్చు? కెమిస్ట్రీ పార్ట్లో ఫస్ట్ ఇయర్లో ప్రాబ్లమాటిక్గా ఉండే చాప్టర్స్ 2 మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా కూడా థియరిటికల్ పార్టే ఉంది. ఆ థియరిటికల్ పార్ట్ బయాలజీ కాన్సన్ట్రేట్ చేసినట్టుగానే టెక్స్ట్ బుక్ చదువు, దాంట్లో పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ క్లాస్లో చెప్పిన నోట్స్లోంచి కానీ, ఆల్రెడీ కాలేజీలో ఇచ్చిన మెటీరియల్ కానీ, ఏదైనా ఒక పర్టికులర్ గైడ్ ఫాలో అవటం కానీ, దాంట్లో ఉండే బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఆన్సర్ చేస్తూ ఉంటే ఆ ఆబ్జెక్టికల్ ఓరియంటేషన్ డెవలప్ అవుతుంది. శ్రీనివాస నాయుడు గారు, ఫిజిక్స్ మీద ఎలా దృష్టి పెట్టాలి? ఫిజిక్స్లో స్కూల్ లెవెల్లో ప్రాబ్లం చాలా తక్కువ చేశారు, ఇప్పుడు విస్తృతంగా చేయాల్సి. సో మొట్టమొదట అనేక సార్లు తప్పులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు అనేక సార్లు పడ్డారు, అంత మాత్రం చేత వదిలేయలేదు. అలా పడి లేచి చేయడంతో వాళ్ళు శుభ్రంగా సైకిల్ నడపగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాబ్లం చేసేటప్పుడు తప్పకుండా తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల్ని ఎలా తప్పు జరిగింది, కాన్సెప్ట్లో తప్పు జరిగిందా, సబ్స్టిట్యూషన్లో తప్పు జరిగిందా, లేకపోతే సింప్లిఫికేషన్లో తప్పు జరిగిందా అనేది వీళ్ళు గ్రహించాలి. అంతేగా నాకు ప్రాబ్లమ్స్ రావు, నాకు ఫిజిక్స్ రాదు అని కూడా అది ఎప్పటికీ రాదు. చేయలేనిది ఏది ఉండదు, మనసు పెట్టాలి, భయం అనేది ఉండకూడదు. చదువుకోవడానికి ఏమైనా ప్రణాళిక సూచిస్తారా? ఫిజిక్స్ అనేది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాబట్టి విద్యార్థులు వారి సమయం ఎప్పుడైతే వాళ్ళకి మంచిగా అనిపిస్తుందో ఆ టైంలో ప్రతిరోజు ఫిజిక్స్ చేసినట్లయితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా థియరీ చదివిన తర్వాత ప్రాబ్లం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ ప్రాబ్లం చేయడం, ఈ సినాప్సిస్ చేసి ప్రాబ్లమ్స్ డైరెక్ట్ వెళ్ళిపోవడం, లేదా డైరెక్ట్గా ప్రాబ్లం చేసి థియరీ వచ్చేసుకుని చేయడం. ఒక పద్ధతి ప్రకారం చేయడం. ఫస్ట్ టెక్స్ట్ బుక్ క్షుణ్ణంగా చదవాలి, తర్వాతనే ప్రాబ్లం చేయడం ప్రయత్నించాలి. అప్పుడు తప్పకుండా ఫిజిక్స్లో వారికి సబ్జెక్ట్